చర్చ చేయండి రైతులారా. ఊళ్ళలో యువకులు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడో అందరూ కూడా చదువుకున్న నిరుద్యోగులు యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దీని మీద గొంతు ఇప్పాలి. అందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి, నిలబెట్టాలి. ఇది మనందరి బాధ్యత. మోసపోయిన ప్రతి వర్గం కూడా తప్పకుండా మీ ఊళ్ళలోకి వస్తున్న ప్రభుత్వ ప్రతినిధుల్ని అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి. దాంతో మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మోసపోకుండా వీళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ, రైతుల విషయంలో మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఆ రోజు నువ్వు ఏ కండిషన్లో చెప్పలేని వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే రాళ్ళకిచ్చిండ్రు, గుట్టలకిచ్చిండ్రు, రోడ్లకిచ్చిండ్రు అని మాట్లాడింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఊర్లో ఏ గుట్టకిచ్చిండ్రో, ఏ ఊర్లో ఏ రాయి రప్పలకిచ్చిండ్రో, ఏ ఊర్లో రోడ్డుకి ఇచ్చిండ్రో తీసి బయట పెట్టాలి ప్రభుత్వం. ఏడాది అవుతుంది, ఏడాది జరపలేదా మీకు? లెక్కది అక్కడిక్కడ ఎందుకు? మీ నియోజకవర్గం కొడంగల్ది, ఆర్థిక మంత్రి గారు మీ నియోజకవర్గం మదిరలది, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మంలోది. తీసి మీ ఊళ్ళో అర్హత లేకుండా తీసుకున్న రైతు ఎవరో చెప్పు. ఎవరిని దొంగలని తెలుస్తూ తెలుసు. రైతుల్ని అవమానించే పద్ధతుల్లో దొంగలకిచ్చిరు అని మాట్లాడుతున్నారు. అంటే జైనోళ్ళకి ఇచ్చిరని మాట్లాడుతున్నారు. ఈ లెక్క తీసి చూపించు. పలానా గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఊళ్ళో రైతులు ఎవరో దొంగలు ఎవరో తేల్చుని. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో తేలుస్తారా, నియోజకవర్గంలో తేలుస్తారా? తేల్చుని ఎవరికి ఇచ్చిండ్రు. కానీ రైతుల్ని దొంగలు చేస్తూ ఇవాళ ఇంకా ప్రమాణ పత్రాలు రాసి చేయాలి అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏ రైతులనైతే ఆశ పెట్టి మోసం చేసినావో